తప్పు చేస్తే శిక్షించండి, తప్పు చేయకున్నా వేధిస్తే ఊరుకోమని ఏకంగా ఓ గ్రామస్తులు ఎస్ఐపై దాడి చేశారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తే కుదరదని హెచ్చరించారు. ఈ ఘటన నల్గొండ జిల్లా మేళ్లచెరువు మండలం తమ్మవారంలో జరిగింది. ఈ ఘటన నల్గొండ జిల్లా మేళ్లచెరువు మండలం తమ్మవారంలో జరిగింది. పీక్లా నాయక్ తండాకు చెందిన అజ్మీరా సీమ్లా నాయక్ అనే యువకుడిని ఓ కేసు విషయంలో మేళ్లచెరువు ఎస్ఐ శ్రీనివాసరెడ్డి వేధిస్తున్నాడని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. వేధింపులు ఎక్కువ కావడంతో గ్రామస్తులంతా కలిసి ఎస్ఐ శ్రీనివాసరెడ్డి తీరుకు వ్యతిరేకంగా ఆందోళన చేపట్టారు. అదే సమయంలో అక్కడికి వచ్చిన శ్రీనివాసరెడ్డిని పీక్లా నాయక్ తండా వాసులు చుట్టుముట్టారు, ఘెరావ్ చేశారు. కొందరు ఆవేశం తట్టుకోలేక ఎస్ఐపై దాడి కూడా చేశారు. ఆ తర్వాత ఎస్ఐ తీరును నిరసిస్తూ రోడ్డుపై బైఠాయించారు. దీంతో విషయం తెలుసుకున్న సీఐ మధుసూదన్ రెడ్డి సంఘటనా స్థలానికి చేరుకొని బాధ్యులపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. దీంతో గ్రామస్తులు శాంతించారు. ఈ సంఘటనకు సంబంధించి మరింత ఇన్ఫర్మేషన్ అందించేందుకు మా ప్రతినిధి రమేష్ నల్గొండ నుంచి మన ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. రమేష్, చెప్పండి, ఎస్ఐపై ఈ స్థాయిలో గ్రామస్తులు విరుచుకుపడడానికి కారణం ఏంటి? శ్రీరామ్, అక్కడ రెండు వర్గాల మధ్య ఉన్న వర్గపోరే ఎస్ఐపై దాడికి కారణం తెలిసిందని చెప్పవచ్చు. మేళ్లచెరువు మండలంలోని పీక్లా నాయక్ తండాలో అక్కడ టీఆర్ఎస్ పార్టీకి సంబంధించి రెండు గ్రూపులుగా విడిపోయడం జరిగింది. ఒక కేసులో ఎస్ఐ ఒక వ్యక్తిని, ఒక వర్గానికి సంబంధించిన వ్యక్తిని కొట్టడంతో వాళ్ళంతా కూడా ఎస్ఐ తమ వర్గానికి కాకుండా ఒక వర్గానికి పనిచేస్తున్నారంటూ గ్రామస్తులంతా కూడా కలిసి, గిరిజనులంతా కలిసి మేళ్లచెరువులో ఏకంగా ధర్నాని నిర్వహించడం జరిగింది. అయితే ధర్నా జరుగుతున్న సంఘటన తెలుసుకొని వెళ్ళిన ఎస్ఐ అక్కడ సముదాయిస్తుండగానే ఈ గొడవ మరింతగా పెరగడం జరిగింది. ఒక్కసారిగా గ్రామస్తులంతా కలిసి ఎస్ఐపై దాడికి దిగడంతో కూడా ఎస్ఐ అక్కడి నుంచి కూడా పరారు కావడం జరిగింది. అయితే సంఘటనా స్థలంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొండ పక్కన ఉన్న హుజూర్ నగర్ నుంచి కూడా పోలీసులు అక్కడికి చేరుకోవడం జరిగింది. ఏదేమైనప్పటికీ రెండు వర్గాల ఉన్న మధ్య ఘర్షణ వివాదాన్ని చోటు చేసుకుని దీనిపై పూర్తి విచారణను హుజూర్ నగర్ డిఎస్పీ అక్కడికి చేరుకొని కూడా విచారణ ప్రారంభించడం జరిగింది. అయితే పూర్తి వివరాలు ఎస్ఐపై దాడి చేసిన వారందరిపై కేసు నమోదు చేస్తామని, అదేవిధంగా ఎస్ఐ ఏ విభాగంలో ఉన్నారో అనే ఎస్ఐ పై కూడా ఒక విచారణ జరుపుతున్నామని చెప్పడంతో మొత్తం గొడవ సద్దుమణిగింది. శ్రీరామ్, రైట్. అంటే ఎస్ఐపై ఇంత ప్రత్యక్షంగా, అంటే ఎస్ఐ ఏమైనా ప్రత్యక్షంగా ఇందులోనే ఇన్వాల్వ్ అయినట్టుగా ఏమైనా ఆధారాలు ఉన్నాయా వాళ్ళ దగ్గర? చూసినట్లయితే ఇలాంటి కేసు లేనప్పటికీ అతన్ని తీసుకొని వచ్చి ఒక వర్గం వారు చెప్పారని తమ వారిని తీసుకొచ్చి మొత్తం అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ టీఆర్ఎస్ పార్టీలోని రెండు గ్రూప్ తగాదాల మధ్య ఉన్న ఒక వర్గానికి కొమ్ము కాస్తున్నారంటూ కూడా గిరిజనులంతా ఒక వర్గం వారు ఎస్ఐపై ఆగ్రహం వ్యక్తం జరిగింది. ఈ క్రమంలోనే అక్కడ ఘర్షణ జరుగుతుండగా మొత్తం వాళ్ళు సంఘటనా స్థలంలో కూర్చొని ధర్నా జరుగుతుండగా ధర్నాని లేపే క్రమంలో ఎస్ఐపై వ్యక్తులు దాడి చేయడం జరిగింది. ఆ గ్రామస్తుల వ్యక్తులు దాడి చేయడం, ఇదంతా కూడా పెద్ద ఎత్తున గిరిజనులు ఒకేసారి భూమి కూడంతో అక్కడ నిన్న ఈ ఎస్ఐ కూడా పారిపోవడం జరిగింది. ప్రస్తుతానికైతే పరిస్థితి సద్దుమణిగిందని చెప్పవచ్చు. రైట్. అంటే అక్కడ గొడవ జరుగుతోందని తెలిసిన రమేష్, అక్కడ గొడవ జరుగుతోందని తెలిసినా కూడా ఎస్ఐ శ్రీనివాసరెడ్డి ఎందుకు అటువైపుగా వచ్చారు? అంటే ఈ రీజన్ కు సంబంధించి మేళ్లచెరువులో ఎలాంటి సంఘటన జరిగినా అక్కడ ఉండే ఎస్హెచ్ఓ స్టేషన్ హౌస్ ఆఫీసర్ శ్రీనివాస్ రెడ్డి కాబట్టి అక్కడ ధర్నా జరుగుతుందని చోటు చేసుకుని వాళ్ళని రోడ్డుపై బైఠాయించి ధర్నా చేస్తున్నారని సంఘటన తెలుసుకొని వాళ్ళని ఆ ధర్నాని విరమించే క్రమంలో అక్కడికి వెళ్ళడం జరిగింది. అయితే ఒక్కసారిగా ఆ ధర్నాని విరమింపజేయాలని, అలాంటి ఏ ఉద్దేశం లేదని, తన న్యాయానికి పనిచేస్తున్నానని చెప్పి ధర్నాని విరమింపని లేపే క్రమంలోనే ఒక్కసారిగా ఎస్ఐపై దాడి జరిగింది. అదేవిధంగా మొత్తం పెద్ద ఎత్తున గిరిజనులు కావడంతో, ఆ గిరిజన తండా వాసులంతా కావడంతో కూడా అక్కడ పరిస్థితి చేదాటిపోయిందని చెప్పుకోవచ్చు.